సపోజ్ ఇప్పుడు ఎవరన్నా మామూలుగా ఇవి ఉంటాయి కదా అడవిలో జంతువులు అవి ఫారెస్ట్ అని కొట్టంగానే దాంట్లో వస్తుంది కదా లైవ్, ప్రతిదీ లైవ్ వాళ్ళకి చూపించాలి అనే దానికి ప్రతిదీ చూపిస్తుంది. ఆ ఫోన్లోనే వాళ్ళకి కొంచెం చూపించి దానికి అవగాహన కల్పించేస్తుంది. అది ఇంకా బోర్డు అది అని అంటే అక్కడ బిగించాలా, ఎక్కడ బిగించాలా, మళ్ళీ నేను వాతావరణం ఒకటి సరిగ్గా ఉండట్లేదు మధ్యన మొన్నసారి తుఫానికి తీసేమన్నా, మళ్ళీ చిన్న తుఫానికి మళ్ళీ అంటే ట్రైనింగ్ వెళ్ళిపోయింది. ఈరోజు ఫొటోస్ పెట్టమన్నారు ఆ సాక్షింది, ఇది ఈ టేబుల్స్, ఈ స్టాండ్, ఇది బ్లాక్ బోర్డు లోపల ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇంకా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్కి ధీటుగా అంగన్వాడీలు కూడా ఉండాలి అని. అలానే మెటీరియల్ సప్లై ఉంది. దానివల్ల ఇప్పుడు మీకన్నా ముందు సీనియర్స్ వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఉపయోగం ఉందా లేదా చెప్పు లక్ష్మి. చెప్పే చేసుకుని చెప్తా. మా పిల్లలు ఇక్కడ బేస్మెంట్ సరిగ్గా ఉంది కాబట్టి నాకు అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం ఫీజు ఆదా చేశారు. ఇంకొకటి టాపర్స్గానే ఉన్నారు. టాప్ 5లోనో టాప్ 10లోనో ఖచ్చితంగా ఉన్నారండి. 4+ కంప్లీట్గా 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరం వచ్చాకే స్కూల్లో వేసా. నేనైతే గట్టిగా అంగన్వాడీని ప్రొవైడ్ చేయమని చెప్తా. ఎందుకంటే చిన్న వయసు కదరా, వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా ఏం చెప్తారు, అది ఏబిసిడ్లో ఏమి చెప్తారు. ఆల్రెడీ అంగన్వాడీలు జరుగుతుంది కదా, దానికోసం ఫీజు దండగా. పైగా వాళ్ళు మెంటల్లీ స్ట్రెయిన్ అవుతారు, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెయిన్ అవుతారు. వాళ్ళ వయసుకి అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించుకోండి. నా అభిప్రాయం ఏంటంటే బస్సు ఎక్కగానే అందరికీ 5 సంవత్సరాలు ఇందాక అమ్మో గోపికానికి వయసు ఎక్కువైపోతే ఎలా ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసరికి ఎన్నో వచ్చేస్తే ఏమనుకున్నాం. కానీ దాని టాలెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ నేర్చుకున్న వాళ్ళు దాని టాలెంట్ చూసి వాళ్ళే ఎల్కేజీ అయ్యంగానే మేము అడగకముందే లాస్ట్ 3 months యూకేజీలో ఉంచి నెక్స్ట్ ఇయర్ మాకు చెప్పకుండా ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్మార్ట్లో ఉంది గోపిక, టాప్ 5లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది నాకు తెలిసి. ఏదైనా బేస్మెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్లో మనం ఫీజు కట్టినా అదే ఉంటుంది, ఇక్కడ అక్క చెప్పినా అదే ఉంటుంది కదా. ఇంకా వీళ్ళు ఆయా ఉంటుంది కేర్గా చూసుకోవడానికి. ఏ చిన్న వచ్చినా మన పిల్ల కాబట్టి, మన పరిసరాల్లో ఉండే పిల్ల కాబట్టి అక్కడ వాళ్ళు మనం ఎలా అడుగుతాం 99 మంది స్టూడెంట్స్తో మన పిల్లని ఒకలా చూస్తారు అంతే కదా. ఎందుకంటే మనకి స్ట్రెంత్ తక్కువ కాబట్టి ఇంకా ఇవన్నదే ఈ 3 వేలంతా ఆటకుండా చూసుకోవాలంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టేది. అది కాకపోయినా మనకి దగ్గరగా లోకల్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వెంటనే ఇంకా కావాలంటే ఏమైనా తెప్పించి పెట్టుకోవచ్చు. అయినా కానీ వేడిగా తినవచ్చు. స్కూల్లో టీచర్ బాక్స్లో అన్నం పెడితే అది సాయంత్రం దాకా అది చల్లారిపోద్ది. ఎందుకంటే వేడిగా భోజనం చేయొచ్చు పిల్లలకి, అది ఉపయోగం అనుకుంటున్నాను. వాళ్ళు పెట్టాలే, వాళ్ళకి తక్కువ చేసి చెప్పడం కాదులే. కానీ 25 members లంచ్ టైంలో మాత్రం టీచర్స్ ప్రతి పిల్ల దగ్గర ఉంటారు. బాక్స్ తిన్నాకే టీచర్ చూపించి క్లోజ్ చేయాలి. లంచ్ విషయంలో టీచర్స్ అట్లా ఇప్పుడు అలా కాదమ్మా, పొద్దున్న పెట్టింది లాంగ్ కాబట్టి అట్లా ఇచ్చుకుంటున్నాం కాబట్టి దగ్గర లంచ్ టైంలో ఉంటున్నారు. ఇక్కడ అవసరం లేదు కదా, ఆయా వెంటనే మనం వేడిగా వండి తినిపిస్తారు. లంచ్ టైమ్స్ టీచర్స్ అట్లా ఉండట్లా. ఇప్పుడు ఇడ్లీ తాక 2 బాక్సులు పెడతా కంపల్సరీ. ఇంటి కూడా శ్రమ తిండు 2 బాక్సులు కంప్లీట్ అయిపోవాల్సిందే. తింటది అంటే ఒక 4 సంవత్సరాలు ఉండేవారు కదా వాళ్ళు. ఇక్కడ కాదు, మీరు అంగన్వాడీనే కాదు, మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. అది ఏంటంటే వాళ్ళ కష్టం అయితే సరిపోదు. చదివే ఎంత ఉంటుందో. మా అమ్మాయి అంటున్నావు, ఇప్పుడు మా అమ్మాయి 5 years జాయిన్ చేసా. ఇప్పుడు 1 year లాస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మా అమ్మాయి ఒక తోటలో కదా, దాన్ని 4th, మా అమ్మాయి 3rd class. 1 year ఏజ్ గ్యాప్ వచ్చేసింది. ఎందుకని మరి ఆ 5 years నేను జాయిన్ చేసింది. మేము 5 years ప్రమోట్ చేశారు, ఇది ప్రమోట్ చేయట్లా. ఇప్పుడు దానికి ఒక తోటలో మేము అడిగితే ఒకటే అన్నారు, మీరు ఏజ్ గురించి చూసుకుంటే క్లాస్ డిఫరెన్స్ చూసుకుంటే స్టడీ మీకు అట్లా ఏమవుతుంది 5 years జాయిన్ చేసేది వాళ్ళు ఫీజుల కోసం. నేనంటే ఏ స్కూల్లో చదివట్లేదులే కానీ వాళ్ళకి ఒక ఫీజు, ఒక సంవత్సరం ఫీజు అదనంగా వేస్ట్ అయింది కదా, అందుకని అలా చేసుకుంటారులే. కానీ విఘ్నత కూడా నాకు తెలిసి బాగానే చదివింది, బెటర్ స్టూడెంట్. మరి ఎందుకని నాకు అందరినీ చూస్తే అయ్యో 1 year నువ్వు 3rd class 4th class